దాన్ని రద్దు చేసే కుట్రను అడ్డుకోవాలన్నా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేసే కుట్రను అడ్డుకోవాలన్నా, గోదావరి నీళ్లను కిందికి తీసుకుపోకుండా ఇంకెటో నదుల అనుసంధానం పేరిట మళ్లించకుండా అడ్డుకోవాలన్నా గులాబీ కండువా పార్లమెంట్ లో ఉంటేనే అక్కడ గర్జిస్తాం, గల్లా పడతాం, లేకపోతే అడిగేటోడు ఉండడు. ఇంకొక డేంజర్ కూడా ఉన్నది. 2026లో లోక్సభ సీట్ల పునర్విభజన, అదేవిధంగా డీలిమిటేషన్, అదేవిధంగా అసెంబ్లీల పునర్విభజన కూడా జరుగుతుంది. సీట్లు పెరుగుతాయనేది వినబడుతున్న మాట. చట్టం ప్రకారం 2026లో డీలిమిటేషన్ కూడా జరగాల. మరి డీలిమిటేషన్ జరిగేటప్పుడు ఒక పెద్ద డేంజర్ ఉన్నది దక్షిణాది రాష్ట్రాలకు. డేంజర్ ఏంది అంటే, మీకు తెలుసు, మేము చిన్నప్పుడు బడిలో ఉన్నప్పుడు 1980s లో ఆనాడు కుటుంబ నియంత్రణ గురించి విపరీతమైన ప్రచారం జరిగేది టీవీలలో, రేడియోలలో. మాకిద్దరు మేమిద్దరం మాకిద్దరు అనే స్లోగన్ తోని దేశంలో అందరూ కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనొద్దని చెప్పి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసేది. మేమిద్దరం మాకిద్దరు అనేది స్లోగన్ అన్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలోనేమో ఆ స్లోగన్ పనిచేసింది. ఇక్కడ ప్రభుత్వాలు చక్కగా పనిచేసినాయి, దాంతో పాపులేషన్ తగ్గింది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గలేదు, పెరిగింది. రేపు 2026లో డీలిమిటేషన్ చేసేటప్పుడు ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఏమైతుందంటే, మరి రేపటి రోజున మన తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లు ఏవైతున్నాయో ఇవి తగ్గే ప్రమాదం ఉంది. మన గొంతును వాళ్ళు అదిమే ప్రమాదం ఉంది, నులిమే ప్రమాదం ఉంది. ఉత్తర భారతదేశంలో ఎక్కడైతే బీజేపీ కొంత బలంగా ఉందో అక్కడ సీట్లు పెంచుకొని, ఎక్కడైతే బలహీనంగా ఉన్నదో బీజేపీ అక్కడ సీట్లు తగ్గించి రేపటి రోజున ఒక నియంతృత్వ పోకడను కూడా వాళ్ళు తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. బీజేపీకి ఓటేస్తే ఏమైతుందంటే, రేపు మన ఏలుతోని మన కంటినే పొడుచుకున్నట్టయితది. మన ఏలుతోని మన కంటినే పొడుచుకున్నట్టయితది. రేపు పార్లమెంటులో మన గొంతు తగ్గొద్దంటే, మన సీట్లు తగ్గొద్దంటే, డీలిమిటేషన్ లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగద్దంటే గులాబీ కండువా ఉండాలి, మిగతా వాళ్ళను కలపాలి, బీజేపీ కాంగ్రెస్ ను అడ్డుకోవాలి పార్లమెంట్ లో అంటే మనం ఉండాలి. నేను చెప్పేటిదాన్ని మీకేదో ఊహాజనితంగా ఇంకేదో అనిపిస్తుండొచ్చు, కానీ కాదు. ఇవి సమీప భవిష్యత్తులో జరగబోతున్న వాస్తవాలు. కాబట్టి దయచేసి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రజలకు చెప్పవలసింది ఏంటంటే, ఈ ప్రమాదాలన్నీ ఉంటాయి. దానికి మించి ఇంకొక స్లైడ్ కూడా చూడాలి. మీరు గత 10 ఏళ్లలో మనోళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినరు, మన టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అడిగినో చూడండి. మొత్తం మనోళ్ళు గత 10 ఏళ్లలో అడిగిన ప్రశ్నలు 4754. తెలంగాణ గురించి గట్టిగా కొట్లాడినోళ్ళు, మాట్లాడినోళ్ళు, పోరాడినోళ్ళు మనోళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మనం అడిగిన దానిలో పావులు అడగలే. ఇక బీజేపీ వాళ్ళు అయితే ఉన్నా లేనట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళు ఉండి కూడా అక్కడ ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో తప్ప అయ్యేది లేదు. ఊదు కాలది, పీరి లేవదు వాళ్ళతో. 190 ప్రశ్నలు. ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా బీజేపీడు కనీసం పనిచేసిన పాపాన పోలే. ఇక్కడ గెలిచింది 4 ఎంపీలు మొన్న, ఒకడు కాదు, ఇద్దరు కాదు, 4. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు మొన్నటిదాకా, అరవింద్ గారు, అదేవిధంగా బాపురావు గారు, 4 ఉన్నారు. కానీ ఒక్కడంటే ఒక్కనాడు కూడా ఒక్క కొత్త ప్రాజెక్టు గురించి అడిగింది లేదు. ఇక్కడ మన మల్కాజ్గిరికి లాభం చేసే ITIR, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఎందుకు రద్దు చేసినావు అని అడిగినోడు లేడు. ఎందుకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే అని అడిగినోడు లేడు. ఎందుకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టని అని అడిగినోడు లేడు. ఎందుకు మోడీ గారు నీకు తెలంగాణ అంటే అంత కోపం, ఎందుకు మాట్లాడితే తెలంగాణ మీద విషయం జిమ్ముతావు, తల్లిని చంపినరు, బిడ్డను వేరు చేసిండ్రు అని అడ్డం పొడుగు మాటలు ఎందుకు మాట్లాడతావు అని ఒక్క కాంగ్రెస్, ఒక్క బీజేపీ కూడా అడగలే. కొట్లాడింది, మాట్లాడింది, ప్రశ్నించింది మొత్తం మనమే. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్లోగన్ తీసుకున్నాడు, ప్రశ్నించే గొంతు అని చెప్పి. ఆనాడు మల్కాజ్గిరిలో అందరినీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉండాలి, నిలదీయాలి, ఊకోవద్దు అని చెప్పి లొల్లి పెట్టి గెలిచిండు. కానీ ఎన్ని ప్రశ్నలు అడిగిండు ఎవరికైనా? ప్రశ్నలు అడిగింది ఎక్కడైనా పార్లమెంట్కి పోతే కదా. పార్లమెంట్కి పోయింది లేదు. మల్కాజ్గిరిలో వరదలు వస్తే కనీసం తిరిగింది లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్కి కనీసం రూపాయి సహాయం కూడా చేసింది లేదు. ఉప్పల్లో మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మన పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు కూడా ఉప్పల్ నియోజకవర్గమే. ఉప్పల్లో ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. అది మనం కాదు, కేంద్ర ప్రభుత్వం కడతా ఉంది. మనం హైదరాబాద్ లో గత 10 ఏళ్లలో 36 ఫ్లైఓవర్లు,
అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జ్లు, స్కైవేలు 35 కట్టినాం. కేంద్ర ప్రభుత్వం 2 కడతాన్ని తీసుకున్నది. ఒకటేమో అంబర్పేటలో, రెండోదేమో ఉప్పల్లో. అది కూడా మేము అడిగినాం, మీకెందుకండి బాధ, మేము కడతాము, 35 కడుతున్నాం, మాకు ఇంకో 2 కట్టుడు పెద్ద ముచ్చట కాదు, మాకు ఇవ్వండి అంటే లేదు లేదు, ఇవి జాతీయ రహదారుల మీద ఉన్నాయి, మేమే కడతాం అని చెప్పి ఒక బల్మీటికి తీసుకున్నారు. ఇది దాని గతి ఈరోజు. ఇది దాని గతి. ఏది ఆ ఉప్పల్ నుంచి అటు నారాపల్లి కిందికి వరంగల్ పోయే స్కైవే ఏదైతుందో, ఇగో ఇది బీజేపీ పనితీరుకు సాక్ష్యం. అదే మనం కట్టిన ఫ్లైఓవర్ ఒక 2 చూపెడతాను విష్ణు. మనం కట్టిన ఫ్లైఓవర్లు ఎల్బీ నగర్ చూపెట్టు, ఇంకా వేరే చూపెట్టు ఒక్కసారి, అప్పుడు మన వాళ్ళకి ఫరక్ ఏందో తెలుస్తుంది. 35-36 ఫ్లైఓవర్లు అయితే మనం కట్టిన హైదరాబాద్ లో, అగో గది కేసీఆర్ పనితీరుకు నిదర్శనం. ఇగో ఇది మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం అనే మాట మనం చెప్పాలి. చెప్పి మన సోదరులను అడగాల. కంటోన్మెంట్ లో 10 ఏళ్ల పాటు స్కైవే కడతామంటే రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఉప్పల్ల ఇట్లే ఉన్నది, అంబర్పేటలో కూడా గట్లే ఉన్నది. నత్త నడకన ఇవాళ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నా ఆయనతో ఏమి కాదు, ఏమి జరగలేదు. అందుకే మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకు వేయాలి ఓటు బీజేపీ కంటే ఒక్క కారణం కూడా ఇలా మీకు ఎంత వెతికినా దొరకదు. సరే, కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు అంటే, ఇక బీజేపీ వాళ్ళు ఎంత గొప్ప అంటే వాళ్ళు ఫేక్తారు కదా, మామూలు ఫేకరు. ఎంత ఫేక్తారంటే ఇక అసలు మనమే అడ్డం పడాలి, అట్లుంటది వాళ్ళ కథ. కిషన్ రెడ్డి గారు చెప్తా కిషన్ రెడ్డి గారు చెప్తాడు, కోవిడ్ అయిపోయింది, వ్యాక్సిన్ టీకాలు వేసిర్రు. విష్ణు ఆ వీడియో తీయమ్మా, కిషన్ రెడ్డి వీడియో. ఏం చెప్తాడు ఎరికేనా కిషన్ రెడ్డి గారు? సరే, ఆయన ఏం చేసిండా కరోనాలో అంటే కురుకురే ప్యాకెట్లు వంచిండు. ఇక ఇల్లు ఏం చెప్తాడు, ఇల్లు ఏమైందా మీ సౌండ్? మన దేశంలో కాదు, ప్రపంచమంతా ఉండింది. కానీ మన దేశంలో మన ప్రధానమంత్రి ధైర్యం చేసి మందు కనుగొన్నాడు, వ్యాక్సిన్ కనుగొన్నాడు. ఈ దేశంలో ఇప్పటి వరకు 220 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా పేద ప్రజలకు ఇచ్చాం. మన దేశంలో కాదు, ప్రపంచమంతా ఉండింది. కానీ మన దేశంలో మన ప్రధానమంత్రి ధైర్యం చేసి మందు కనుగొన్నాడు, వ్యాక్సిన్ కనుగొన్నాడు. మన ప్రధానమంత్రి ధైర్యం చేసి మందు కనుక్కున్నాడు, వ్యాక్సిన్ కనిపెట్టిండు. భారత్ బయోటెక్ ఉంది ఏం లేదు, సీరం ఇన్స్టిట్యూట్ ఉంది ఏం లేదు, పాపం ఇక్కడ వాళ్ళు బయోలాజికల్ ఇవాన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళదేం లేదు, శాస్త్రవేత్తలదేం లేదు. మోడీ గారే అన్ని, సైంటిస్ట్ ఆయననే, ఇంజనీర్ ఆయననే వ్యాక్సిన్ కనిపెట్టిండు. ఇది ఈయన చెప్తాడు. దేవేంద్ర ఫడ్నవీస్ అని నిన్నమొన్నటిదాకా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏం చెప్పిండు ఎవరికైనా? మోడీకి ఎందుకు ఓటేయాలన్నట అంటే, మీరందరూ బతికుండేందుకు కారణం మోడే కాబట్టి ఓటేయాలన్నట. మోడీ గారు మీరు బతికుండేందుకు కారణం ఆయననే కాబట్టి ఓటేయాలని ఆయన చెప్తున్నాడు. ఇంకా దారుణమైన విషయం చెప్తా. కిషన్ రెడ్డి గారేమో వ్యాక్సిన్ కనుక్కున్నారంటాడు, ఆయననేమో మోడీ దయతోనే మీరు బతికిందంటాడు. ఇంకొకడు అంటాడు మోడీ యుద్ధాన్ని ఆపిండంటాడు, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేసిండు మోడీ అని ఒకటి చెప్తాడు. ఈ ఏవి సరిపోకపోతే ఆఖరికి ఏం చెప్తారంటే, ఎందుకు వేయాలరా ఓటు అంటే జై శ్రీరామ్, గది తప్ప ఇంకోటి ఏం లేదు. ఏం చేసిండు మోడీ గారు తెలంగాణకు? ఒక్క పని చెప్పండి. ఒక మా మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు, ఒక నవోదయ పాఠశాల ఇయ్యలేదు, ఒక స్కైవేకు రక్షణ భూములను తీయలేదు, 2 ఫ్లైఓవర్లు అప్పచెప్తే 2 ఫ్లైఓవర్లు కట్టలేదు. ఎందుకు వేయాలయా మోడీకి ఓటు అంటే వాళ్ళు చెప్పే మాట ఈ మాట. ఇంకొక మాట కూడా బీజేపీ గురించి నేను మీకు స్పష్టంగా ఒక్కసారి అర్థమయ్యేటట్టు చెప్పాలి. దయచేసి ఈ మాట ముఖ్యంగా మా ఆడబిడ్డలు వినాలి. వాళ్ళు చాలా మంది చాలా చెప్తారు, కానీ వాస్తవం ఏంటి అంటే, ఈ దేశంలో మధ్యతరగతి నడ్డి విరిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. 400 రూపాయలున్న సిలిండర్ను ఇలా 1200 రూపాయలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇంకొక మాట, అన్ని పిరమైన ఈరోజు పప్పు, ఉప్పు, నూనె, చింతపండు సర్వం పిరమైంది. ఇవన్నీ పిరం ఎట్లయినాయో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, 10 మందికి చెప్పవలసిన అవసరం కూడా ఉన్నది. భారతదేశంలో మనకు పెట్రోల్ డీజిల్ దొరకదు. మనం బయటికి వెళ్ళి